మా మల్లన్నకి ఇక శుద్రాంచలేదంట ఈ లీడర్లను చూస్తుంటే. అరే అలా పేరు తీస్తే చాలు గయ్యమని గరుస్తున్నాడు. అయ్యో ఎందుకు మల్లన్న, నీకెందుకు మల్లన్న అలా బాధలు అని ఎంత చెప్పినా ఇంటలేడు. లేదు జనాలకు న్యాయం చేయాలి, ఆ లీడర్లు అందరూ జనాలకి మోసం చేస్తున్నారు, అదే ఇది అని ఏమేమో మాట్లాడుతున్నాడు. అసలు ఏమైంది మల్లన్న, ఏంది సంగతి అని అడిగితే చెప్పడు. ఇంకోసారి అడుగుదాం, చెప్తాడేమో చూద్దాం. వద్దు మల్లన్న, వద్దు అంత పని చేయకు మల్లన్న, వద్దు మల్లన్న. ఏం పుట్టింది అట్లా అడుగుతున్నావు? వద్దు మల్లన్న, నువ్వు ఈ పబ్లిక్ కోసం బతికే ఉండాలి మల్లన్న. నీ పిల్లకి నా వారేస్తే ఈడ ఏం చేస్తున్నా అని లొలి పెడుతున్నావు? ఆ తిరిగా సూసైడ్ నోట్ రాస్తున్నావు కదా. నీ సూసైడ్ నోటే రాస్తున్నా. నాకేం కర్మ సచ్చటెందుకు? మరి నాకేమన్నా కర్మ పట్టిందా సచ్చతందుకు? అంటే నువ్వు నిన్న ఎటెటో మాట్లాడతావు కదా, లీడర్లు పబ్లిక్ ని మోసం చేస్తున్నారు అని ఏమేమో మాట్లాడినావు కదా. అయితే సావమంటావా? ఇంకేం చేస్తావు మల్లన్న? ఏం చేస్తాను నీ సంగతి చెప్తా గానీ, నీ కోరిక ఏందో నాకు అర్థమైంది కానీ లీడర్ల భర్తం పట్టినందుకు నేను తయారైతున్నా. కాదు మల్లన్న, కరుడు కట్టిన లీడర్ అని నువ్వేం చేయగలుగుతావు మల్లన్న? చేస్తూనే ఉన్నా కదా, కనిపిస్తలేదా? అరే ఏందది? మేనిఫెస్టో రాస్తున్నా. మేనిఫెస్టో ఏంది? కొంపదీసి పార్టీ ఏమైనా పెడుతున్నావా ఏంది? కొంపదీసి కాదు, పార్టీ పెడతానికే డిసైడ్ అయిపోయినా. మల్లన్న గారి నాయకత్వం వడి తిరగాలి. ఏందా ఒడి తిరగాలి సుడి తిరగాలి అంటున్నావు? మరి ఏమనాలి మల్లన్న? నోరు మూసుకొని నేను చెప్పింది నాలే. చెప్పు, పార్టీ ఎందుకు పెడుతున్నట్టు? ఇప్పుడు నా ప్రజలకు న్యాయం చేసేటోడే లేకుండా పోయింది కాబట్టి నేను న్యాయం చేస్తా. నీకే మరక న్యాయం చేస్తలేరని చూస్తలేనా? ముఖ్యమంత్రి ఏమున్నది, ఆయన ఎన్నికేసుకుంటందుకే సరిపోతున్నది. ఇక చంద్రబాబుది పేరు పెద్దగా ఉంటది, పనితనం చిన్నది. జగన్ బాబుది అయితే ఇక నాకంటే ఎక్కువ సిబిఐకి ఎరుక. ఇక ఒక్క ముక్కలు చెప్పాలంటే వీళ్ళు రాజకీయం చేస్తే జనం బతికినరా వీళ్ళు బతికినరా? అంటే మరి వాళ్ళు కూడా బాగుపడాలి కదా. అంటే జనం ఓట్లేసింది వీళ్ళు సంపాదించుకుంటానుకేనా? ఇన్ని రోజులు ఇట్లానే ఉన్నది కదా మల్లన్న. ఇప్పటి సంది అట్లుండదుగా, నేను వస్తున్నా కదా మార్చేస్తా. అయినా నీకు ఓటు ఓరేస్తారు మల్లన్న. నువ్వేవా? నేనా? కళ్ళలో కూడా ఊహించుకోకు. నువ్వు వేయకపోతే నేను గెలిచినట్టే. ఇట్లా నీ ఓటు ఎవరిని పడితే వాళ్ళు ఓడిపోయింది కదా ఇదివరకు దాకా. దయచేసి నీ ఓటు నాకు వేయకు, నా ప్రజలే నాకు చాలు. అయితే నేను కూడా నీకే చేస్తా. నీకు ఓటకే లేకుండా చేస్తే అయిపోతుంది కదా. ఏమవుతుంది అదంతా తర్వాత ముచ్చడు గాని, పార్టీ పెట్టుడైతే ఖాయమంటూ పక్కా. మరి పార్టీ పేరేం పెడతావు? జనం పార్టీ. ఆమ్ ఆద్మీ లెక్కనా? ఆమ్ ఆద్మీ కాదు, దాని తాత లెక్కనే ఉంటది. మరి పార్టీ టికెట్ ఏమని ఇస్తావా నాకు? నేనెట్లిస్తా? మళ్ళీ ఓలిస్తారు? నా పార్టీలో టికెట్ ఇచ్చేది పబ్లికే, వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ఓట్లేస్తారు. మంచి ఉంది మళ్ళా నీ పార్టీ విధానం అంతా. మరి ఆల్ ది బెస్ట్. నీ దీవెనార్తి నాకేమొద్దు మన్మరాలా, నువ్వు ఎదురొస్తేనే నాకు ఇటేటో అవుతుంటది. నువ్వు నా మంచి కోరుతావు. ఏమొద్దు తీ తల్లి, ఏమొద్దు. ఇక సాల్తి నీ కథ. ఇగో మా రామ్లమ్మతోని మన పార్టీకి ఏం సంబంధం లేదు. జై జనం పార్టీ. జీవితం ఒక ఆట, గెలిచే వరకు ఆడాలి, కానీ ఓడిపోతే ఏం చేయాలి? ఇంకోసారి ఓడిపోకుండా జాగ్రత్తగా ఆడాలి, అంతే కదా. కానీ ఒక ఊళ్ళో ఏం చేశారు తెలుసా? ఆటలో ఓడిపోయినందుకు అసలు ఆడిన ఆట ఏందో తెలుసా? తెలిస్తే నోరు తెరుస్తారు. చూసిన అరుల్లా ఏం అన్యాయం లోకం పాడైంది. నీ ఆట తలగా పెట్ట ఆదిలాబాద్ జిల్లాలో చిత్తుబోత్ ఆడుకుంటా పంచాయతీ పెట్టుకున్నారట. ఆయన తానులో కానీ చంపేసిండ్రట. ఏం అద్రగానం తయారైనరు వా పబ్లిక్. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచంద మండలంలో ధర్మారం ఊళ్ళే జరిగిందట ఈ ముచ్చట. ఎవరెవరో 2-3 కలిసి చిత్తుబొత్తు పైసలాట ఆడేతందుకు పోయినరట. ఇక ఆడపోయినోనికి ఏం సోయి ఉంటుంది? మరి పైసలు వచ్చినాయో పోయినాయో తెలియదు కానీ మొత్తం మీద ఫుల్గా తాగినరట అందరు కలిసి. ఇక తెల్లారంగా ఊర్చి వాళ్ళు చూస్తే తిప్పని రాజేశ్వర్ అని ఇగో ఈ మనిషి చచ్చిపోయి ఉన్నాడట. మరి ఎవరు కొట్టి చంపినరు ఏం కథనైతే తెలుస్తలేదు కానీ పానం మాత్రం పోయింది. అలా ఇంకేమని అడిగితే తెలుస్తుంది. ఎట్లా ఏం సంగతి అయిందమ్మా? 6 గంటలకు పనికి వెళ్ళి వచ్చినాక ఫోన్ చేస్తే పుల్లు కల్లా అయ్యిండు, పెట్టేసిండు. పెట్టేస్తే మళ్ళా ప్రొద్దున మా ఊరికి తెలిసింది, శవంను చంపేసిండ్రు, రోడ్ మీద వండి పెట్టిండ్రు, పీకిండ్రు. ఎవరి మీద అనుమానం ఉన్నది మీకు? ఆడే భూమడు. అట్లనా? చూడుండ్రి, ఈ ఆటలు తలగబెట్ట చిత్తు బొత్తు పత్తాలు సిర్రగోనెలు ఆడుకుంటా పైసల మొదల పడితిరాంటి ఇగో ఇట్లా అయితాయి. బుద్ధిగా పని చేసుకొని బతికితే సావొస్తాది. ఓ అడ్డమైన ఆటలు ఆడుకుంటా ఇంట్లో బాధ పెట్టబడితిరి ఈ పాడుగాను. ఇప్పుడు వస్తుందా పోయిన జీవి? సంపినోడు ఎటు పోయిండో, వీడెందుకు చచ్చిండో ఏం కథనో ఇగో ఈ పోలీసు ఆయన ఏమంటాడో ఇందాం. ఇక్కడ ధర్మారం విలేజ్లో కొందరు వ్యక్తులు బాటిల్తో కానీ
లేదా ఏదైనా రాడుతో కానీ కొట్టి గాయపరిచి చంపినట్లు మాకు సమాచారం వచ్చింది. ఏం పాడపోండి, మొత్తం మీద ఈ ఆట చేయంగా ఒక జీవి అయితే పోయింది. ఇది చూసన్న ఈ చిత్తుబొత్తులు పత్తాలాట ఆడేటోళ్ళు జర సొయ్యి తెచ్చుకోండి. ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమై. దేవుడు అంటే ఏన్నో ఉండడబ్బా. మనసు పెట్టి చూస్తే మన తోటి మనుషులలోనే కనబడతాడు. మంచి మనసుతోని అవతలకు సాయం చేసేటోళ్ళు దేవునితోని సమానం అంటారు కదా. ఇప్పుడు అసొంటి మనుషుల కోసమే, అసొంటి సాయం చేసే చేతుల కోసమే ఎదురు చూస్తున్నారు ఒకరు. ఆ ఎదురు చూసే సూపులల్లా ఎంత బాధ ఉన్నదో ఒక్కసారి చూడండి. తాకత్ లేనోనికే అన్ని కష్టాలు వచ్చి పాడైతుంటాయి. పాపం వరంగల్ పట్టణంలో ఉన్న ఫాతిమా నగర్లో రజిత శ్రీనివాస్ అని ఇద్దరాలు మొగలు ఉంటారట. మొన్నొక నాడు రజితకు జ్వరం వచ్చిందట. ఆయనతో దవాఖానకు తీసుకపోతే డెంగీ జ్వరం వచ్చిందని చెప్పిండట డాక్టరు. ఇక అది అడ్డమైన జ్వరం ఆయే. పాపం బీపీ కూడా ఎక్కువైపోయి పానమే ఆయపాయ అయిందట. రక్తంలో ఉన్న కణాలు మొత్తం తక్కువైనాయట. ఇక ఇంత కిడ్నీలు కూడా పని చేయకుండా అయినాయంట. పాపం నా 2 కిడ్నీలు పాడైపోయినాయి. ఆపరేషన్ చేయకపోతే డాక్టర్స్ బతకలేరన్నారు. నాకు ఒక 10 సంవత్సరాల బాబు ఉన్నాడు. మాది రెక్కాడితే డొక్కాడే పరిస్థితి. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేసి నా ప్రాణం కాపాడగలరని కోరుచున్నాను. ఇక ఈ లైన్ ఏమో పెద్ద నౌకరి కాదట. పాన్ దుకాణం పెట్టుకొని బతుకుతున్నారట. మరి కిడ్నీలను మార్చేటందుకు కాదు, కనీసం మందులకు కూడా పైసలు లేకుంటున్నాయట. హైదరాబాద్లో ఉన్న యశోద ఆసుపత్రికి తీసుకొచ్చిండట ఆడేడు అప్పు చేసి. ఇట్లా అయితే లాభం లేదు, కిడ్నీలే మారవాలి, లేకపోతే కష్టమవుతుందని ఈ డాక్టర్లు కూడా చెప్పిరట. అంటే రజితకు తల్లిదండ్రులు కూడా లేరట. ఎట్లరో నాయన అని పాపం ఏడుస్తున్నారనుకోరాదు. యశోద ఆసుపత్రికి పోయి అడిగితే 15 లక్షలు కావాలి కిడ్నీ వేయాలంటే అని చెప్పిండ్రట. మళ్ళా పాపం ఎంత కష్టం వచ్చిందో చూడు. మీకు పుణ్యం ఉంటుంది, తోచినంత సాయం చేయండి. ఎన్నో ఖర్చు పెట్టుకుంటాం, ఎన్నో చేస్తాం. మిమ్మల్ని కూడా దేవుడు చల్లగా చూస్తాడు బిడ్డ. ఎంత పెద్ద గజ ఈతగాడైనా ఎంతసేపు ఉంటాడు నీళ్ళలా? మా అంటే ఓ 2, ఇంకా మా అంటే 3 నిమిషాలు కదా. కానీ మీకు ఒక మనిషిని చూపిస్తాం, చూసినాక ఈతగాళ్ళలో కూడా గీసోంటి ఈతగాళ్ళు ఉంటారా అని పరేషాన్ అవుతారు. అంతే. ఈ గజ ఈతగాన్ని, అదే ఆ ఈతగాన్ని ముచ్చట మీరే చూడండి. చూసినాక మాత్రం ట్రై చేయాలని మాత్రం అనుకోకండి, సరేనా? కథలు పడకుండ్రి. మీరు నీళ్ళల్లో ఈత కొట్టేటప్పుడు ఎంతసేపు దమ్ ఆపుకుంటారు? లోపలికి పోయి నీళ్ళ మీద తేలుకుంటే ఎంతసేపు అయినా ఉండొచ్చు. కానీ నీళ్ళల్లో మునిగి నాకు తెలిసినంత వరకు అయితే 1-2 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేరు. ఎందుకంటే ఊపిరి బిగబట్టి ఆపాలంటే ఏమన్నా నెటవడం అయితే 1-2 నిమిషాలు కాదు, తెల్లారు తేలుతారు మళ్ళా. కానీ ఒక మనిషిని చూపిస్తాం చూడండి, వాడు నిమిషం కాదు 9 నిమిషాలు నీళ్ళ లోపట్నే ఉంటాడు. గింత గాలి తీసుకోడు, గాలి సిలిండర్ కూడా పెట్టుకోడు. ఉత్తగానే లోపలికి పోయి 9 నిమిషాలు లోపల అటు ఇటు తిరిగి మళ్ళా బయటకు వచ్చినాకనే గాలి పీల్చుకుంటాడు. చూసినారు? సముద్రంలోకి దుంకిండు. ఇక అడుగుదాకా పోతున్నాడు. ఇగో ఇట్లా తిరిగి 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 చాలా సేపటికి మళ్ళా మీదికి తేలుతాడు. ఇటువంటి మనిషి భూమి మీద ఒక్కడే ఉన్నాడట. కానీ అవుతుందా మనతోనే అట్లా చేసుడు? మేము కూడా ట్రై చేస్తామని చేశారు సుమా, దెబ్బకు జీవిడుస్తారు. మరి 9 నిమిషాలు ఎట్లా బతుకుతాడు గాలి లేకుండా అని మీకు డౌట్ రావచ్చు. కానీ బతకొచ్చట. శరీరంలో ఉన్న అవయవాలను ఒక లెక్క తీరుగా ఆడించుకుంటా పోతే అందులోనే గాలి తయారవుతుంది అంటున్నారు బాగా చదువుకున్న వాళ్ళు. అంటే మన శాప పిల్లలు కూడా అంతే కదా, గాలి పీల్చుకుంటాయా అవి లోపట్నే తయారు చేసుకుంటాయట. ఇట్లా కూడా ఒక టెక్నిక్ చేసి గాలి అక్కేరు లేకుండా జర్రసేపు ఎక్కువనే నీళ్ళలో బతకొచ్చు అని నిరూపించిండు ఈ పోరడు. ఏం చేసినా కానీ వీడైతే చాలా కఠినం పని చేసిండు. ఒకసారి చప్పట్లు కొట్టరు మరి. వృక్షో రక్షతే రక్షితః అంటారు కదా. అంటే ఏంటిది? చెట్లను మనం కాపాడితే అవి మనం కాపాడితాయి అని. ఈ శాస్త్రం పుట్టిందేడా మన దేశంలోనే కదా. కానీ మనోళ్ళు పాటిస్తారా? అబ్బే అస్సలు పాటియరు. గిదే శాస్త్రాన్ని బయటి దేశం వాళ్ళు ఎంత ముద్దుగా పాటిస్తున్నారో తెలుసా? చూడుండ్రి కాదు, నేర్చుకోండి. మన ఊర్లో పొంటి ఎండిపోయిన చెట్లు కనిపిస్తే ఊకుంటారా జనం?
కిందికి కాలు పెట్టి మొత్తం పడగొట్టి కొన్ని పొయ్యిలకు కొన్ని సౌకోట్లకు తీసుకుపోతారు. ఆఖరికి ఆకులు కూడా ఇడిచిపెట్టారు. చెట్లు ఎండిపోవాలని ఏం లేదు, మంచి చెట్లు కూడా ఎండబెడతారు మన దిక్కోళ్ళు. కానీ బయటి దేశంలో ఎట్లుంటదో ఎరికేనా? చెట్లను నరకరు, 10 రూపాయలు వచ్చే చెట్టును కూడా 10 లక్షలు ఖర్చు పెట్టి బతికిస్తారు. గట్లనే ఒక దేశంలో తొవ్వపంటి పోతుంటే చెట్టు అడ్డం వస్తున్నదట, మరి దాన్ని కొట్టేయలే. వాళ్ళు ఏం చేసిరో మీరే చూడుర్రి. కనిపించిందా? పెద్ద పెద్ద లారీలు క్రేన్లు పట్టుకొచ్చి చెట్టును అమాంతం భూమిలోకెళ్ళి ఊడవీకిర్రు. అది తీసుకుపోయి ఇంకో తాన పెడతారన్నట్టు. చెట్టు ఎండిపోకుండా ఏర్ల కాడికెళ్ళి లేపకపోతారు. ఇగో కనబడుతున్నదా ఎంత పెద్ద లారీలల్లో వేసుకపోతున్నారు? ఎట్లా తీసిర్రో అట్లనే తీసుకుపోతున్నారు. ఇక ఏడనైతే పెట్టాలనుకుంటున్నారో ఆందాకా ఇట్లనే పట్టుకపోయి గుంత దొవ్వి పెడతారు. చూడురి, మన దిక్కు పనికి ఆళ్ళ దిక్కు పనికి ఎంత తేడా ఉన్నదో. చెట్లంటే అక్కడోళ్ళు మనుషుల లెక్కనే చూస్తారు, అవిటికి కూడా మంచి చేయాలనే అనుకుంటారు. మీరు కూడా చెట్లను రక్షించుర్రి, పొయ్యిల కక్కరకొస్తాయని కొట్టేయకుండ్రి. ఒకవేళ ఒక్కటి కొట్టినా 3 చెట్లను పెట్టుర్రి, మంచిగా ఉంటది. బాట పొంటి పోతుంటేనో ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు దొంగలు అడ్డరు దోపిడీలైనవి అంటే ఒక లెక్కుంది. అరే మనం ఇంట్లోనే ఉన్నప్పుడు మన తానికొచ్చి బెదిరించి గుంజుకపోవుడు, అబ్బబ్బబ్బబ్బా ఏందిది? ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా ఏం చేసినా ఈ అయ్యే దొంగతనాలు మాత్రం అయితేనే ఉన్నాయి, అయ్యే దోపిడీలు కూడా అయితేనే ఉన్నాయి. 2 దొంగలను చూపిస్తాము, ఇలా దోపిడేశాలు వీళ్ళు చూడుండ్రి. ఎంత పాపిష్టిగా తయారైందమ్మా లోకము. అరే మనుషులే తోటి మనుషులను ఎట్లా దోసుకుంటున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో నిన్నీయాలైన ముచ్చట చూసినాక మీకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఇగో ఈడ దుగ్న పైన నిమ్మలంగా కుర్చీలో కూసున్నాడు. చెంపకు చేయి పెట్టుకొని రిమోట్ కట్ కొట్టుకుంటా మంచిగా టీవీ చూస్తున్నాడు. ఆయనతోలో బట్టే బాజాలు 2 వచ్చిర్రు. ఒకడేం పిస్తల్ పట్టుకొని ఆ దుగ్న పైన దిక్కు చూపించుకుంటా బెదిరిస్తున్నాడు. ఇంకోడు కత్తి చూపించుకుంటా గదరాయిస్తున్నాడు. పైసలు తీరాబాయి అని బెదిరించే వరకలా ఆడున్న చిన్న బీర్వాస్ అంటే దాంట్లోకి వెళ్ళి తీయబోతున్నాడు. అరే తీస్తున్నాడు కదరా, అవతల ఎదురా వారి మీకు. ఆ దుగ్న పైన ఒక్కనేసి కుత్కే కాడ కత్తి పెట్టిర్రు. ఇంకోడేమో బీర్వా చదువుతున్నాడు. ఆడ అండ్ల చదువుతుంటే ఇంకోడ టేబుల్ డ్రా చూస్తున్నాడు. అయ్యో అని మెల్లున్న గొలుసు కూడా తీసుకున్నారు. ఆయన తానున్న ఆయన పైసలు కూడా గుంజుకొని ఇక వచ్చిన పని అయిపోయిందని పోతుంటా ఎట్లా నూకేస్తున్నారు చూడుర్రి ఆ దుగ్న పైనను. వాళ్ళు పోయినాక నెత్తి నోరు మొత్తుకుంటే ఏమొచ్చే? ఇగో గిట్ల మోపైతున్నారు నిన్నీ అలా బట్టేవాదు గాళ్ళు. కాబట్టి జరం తీసార చొప్పున ఎట్లా సొంటలు వస్తున్నారు ఏం కథ అని ఒక కన్నేసి చూసుకుంటా జాగ్రత్తతో మెలగాలని చెప్పేది. ఇవబ్బా ఇలాంటి వార్తలు. మళ్ళీ ఇవే వార్తలు మీరు చూడాలనుకుంటే v6news.tv అని కొట్టుండ్రి. ఫేస్బుక్లా, యూట్యూబ్లా, ట్విట్టర్లా, ఎన్లైన్ ఓకే వచ్చేస్తుంది అంతే. మళ్ళీ చూడొచ్చు. చూస్తానండి v6.